ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మాటలు వినడానికి సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడును గాక. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాటలు మనం ఒకసారి ధ్యానం చేద్దామా? ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇంక నువ్వు పాపము చేయకుమని చెప్పగా, ఇక్కడ ఒక మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఎక్కువ నువ్వు పాపం చేస్తే మరి ఎక్కువ కీడు నీకు వస్తుంది కనుక పాపము చేయొద్దు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు స్వస్థపరచగలడు, కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. స్వస్థపరిచి అంటున్న మాట ఏంటంటే, ఇక నువ్వు పాపము చేయొద్దు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే ముందుగా నీ పాపము క్షమించబడాలి. ఈ రోజున నీ పాపము అలాగే ఉంచుకొని నువ్వు స్వస్థత పొందాలంటే జరగదు. మొట్టమొదటిగా నీ పాపము క్షమించబడాలి. ఎందుకయ్యా అంటే, నీ పాపము మరి ఎక్కువ కీడులోనికి నెడుతుంది కనుక దేవుడు మొట్టమొదటిగా పాపాన్ని తీసివేయడానికి ఆయన ప్రయాసపడుతూ ఉంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి, బైబిల్ మొత్తంలో మీరు ఆలోచిస్తే ఆయన పాపము తీసివేయడానికే ప్రయాసపడతా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, మీరు పాపమును ఎప్పుడైతే విడిచిపెడతారో దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఆశ నీకుంటే తప్పక నీ పాపాన్ని విడిచిపెట్టు, దేవుడు తప్పక నీకు మేలు చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. నీవు రోగి అయి ఉన్నావా? అయితే నీ సంఘ పెద్దలను పిలిపించుకొని నూనె రాయించుకొని ప్రార్థన చేయించుకోమని చెప్పడం మనం అక్కడ చూస్తాం. అంతేకాకుండా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందని చెప్పాడు. అంతేకాకుండా ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, ఒకవేళ ఆ రోగి పాపము చేసిన వాడైతే ఆ మొట్టమొదటిగా పాపము క్షమించబడాలి అనే మాటలు కూడా అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియమిత్రులారా, మీరు పాపము చేసి స్వస్థత పొందాలనే ఆశ మాత్రం మీరు పెట్టుకోవద్దు. మీ పాపాన్ని విడిచిపెట్టండి, దేవుడు తప్పక మీకు స్వస్థత కలుగు చేస్తాడు. దేవుని కృపలో, దేవుని యొక్క స్థితిగతుల్లో దేవుడు ఎవరిని ఎలా స్వస్థపరచాలో ఆయన చేతుల్లో ఉంది కనుక దేవుని యొక్క వాక్యం చెప్తున్న ఒక విధానము ఈ విధానము. అందుకే మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీ పాపాన్ని మానడానికి సిద్ధపడండి, దేవుడు తప్పక మేలు చేస్తాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధ వందనాలు ప్రభువా. అయ్యా, రోగము కంటే భయంకరమైనది పాపం నైనా, పాపం వల్ల ఎంతో భయంకరమైన కీడు కలుగుతుందని మీరు చెప్తా ఉన్నారు. అయ్యా, ఎవరైతే పాపం చేత నింపబడి ఉన్నారో వారి పాపము క్షమించబడును గాక, వారు వారి పాపములను విడిచిపెట్టుదురు గాక. ప్రభువా, మీకు వందనాలు. అదే రీతిగా ఎవరైతే అనారోగ్యంతోనైనా ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్నారో వారికి కూడా మీరు స్వస్థత అనుగ్రహించమని, కృప చూపించమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా వారి పాపమును క్షమించండి, తర్వాత రోగమును మానపమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. అయ్యా, ఎవరైతే మాటలు విని బలపడి స్థిరపడి, అయ్యా ఎవరైతేనైనా ఈ వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారో వారందరి పట్ల మేలు జరుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమిత్రులారా, ఈ యొక్క పరిచర్య కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ పరిచర్యను ప్రోత్సహించాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. తప్పక మీకు అనేకమైన విషయాలు ఈ పరిచర్య గురించి తెలియజేస్తాం. అదే రీతిగా మీరు ఈ పరిచర్యలో పాలు పొందవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి మేలు చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.